ఆమోదం తెలుపుతున్నటువంటి దినం భారత రాజ్యాంగ దినోత్సవంగా 2015 అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే ముందు ఈ రోజును రాజ్యాంగ న్యాయ దినోత్సవంగా మనం జరుపుకునే వాళ్ళం. మరి నవంబర్ 26 దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ నవంబర్ 26కి ఉన్నటువంటి ప్రత్యేకత భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు. 1946లో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అని రాజ్యాంగ పరిషత్తులో సుదీర్ఘంగా చర్చ జరుపుకునేది. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం మరి రాజ్యాంగాన్ని రాసుకోవడానికి పడినటువంటి టైం. రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మరి ఇది కేవలం మేము రాసిస్తున్నామని రాజ్యాంగ పరిషత్ సభ్యులు చెప్పకుండా 8 నెలల కాలం ప్రజల ముందు ఉంచారండి. దీన్ని రాజ్యాంగాన్ని ఆమోదించుకునేటువంటి ముందు నామ వినండి, 8 నెలల కాలం ప్రజల ముందు ఉంచారు. దాదాపుగా 200కు పైగా సవరణలు రాజ్యాంగంలో జరిగినాయి. అప్పుడే ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నప్పుడే 200కు పైగా సవరణని రాజ్యాంగంలో చేసుకొని మరి 8 నెలల కాలం పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని అందుకని మనం ప్రవేశిక తీసుకున్నట్లయితే ఎవరెవరికి సమర్పించారు రాజ్యాంగాన్ని అంటే భారత ప్రజలమైన మేము మనకు మేమే సమర్పించుకున్నాం. భారత ప్రజలమైన మేము మనకు మేమే సమర్పించుకున్నామనేటటువంటి విధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టుగా మరి దాదాపుగా 200 దేశాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మరి భారత రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. మరి చాలామంది అంటూ ఉంటారు రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పదనం ఏమున్నది, రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాయలేదు కానీ ఈ రాజ్యాంగాన్ని కూర్చడానికి దాదాపుగా 22 కమిటీలు ఏర్పడ్డప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి కమిటీలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ప్రపంచ మేధావి అయినటువంటి ప్రపంచ విశ్వరత్న అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 60 రాజ్యాంగాలను పరిశోధన భారత రాజ్యాంగాన్ని కూర్చోవడం జరిగింది. సో మరి అందుకనే భారత రాజ్యాంగంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదు. ఈ సందర్భంగా మరి ఎవరికైతే ఈ అపోహ ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదనేటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసిన విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఖచ్చితంగా రాజ్యాంగ నిర్మాణంలో ఉంది. అందుకని రాజ్యాంగ పిత ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కరే. కొంతమంది అంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు రాయలేదు అని, అది కాదు. మరి రాజ్యాంగంలో ఏముందంటే ఈ భారతదేశానికి భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ప్రజలకు కావాల్సినటువంటి రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అలాగే మనం ఈ దేశం పట్ల నిర్వర్తించాల్సినటువంటి విధులు ఉన్నాయి. అలాగే ఒకవేళ సంక్షేమం కొరకు మనం చేసుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆదేశిక సూత్రాల రూపంలో ఈ దేశంలో ఉన్నాయండి. మరి భిన్నత్వం కూడినటువంటి మన దేశం ఏకత్వం కావడానికి ఒకే ఒక్కటి, అదే భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. భిన్నమైనటువంటి కులాలు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి మరి సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఒక్కటిగా ఉంది అంటే దానికి గల కారణం భారత రాజ్యాంగం మాత్రమే. ఈ భారత రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మరి పంజాబ్లో చూసుకున్నా, లేదా వేరే జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నా, మణిపూర్లో చూసుకున్నా, బెంగాల్లో చూసుకున్నా ప్రాంతీయతత్వం లేదా అనేక సమస్యలతో యూపీలో కూడా మనం చూసుకుంటే అనేక రకాలైనటువంటి సమస్యలతో అక్కడున్నటువంటి ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగమే లేకపోతే ఈరోజు భారతదేశం ముక్కలయ్యేటటువంటి ప్రమాదం ఉండేది. మరి ఇదంతా కూడా భారతదేశాన్ని సమైక్యపరిచినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. మరి చాలామందికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఇదంతా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి ప్రసాదంగా భావించకుండా మరి సవరించుకుంటూ పోతున్నారు రాజ్యాంగాన్ని. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కరే ఆ రోజు చెప్పారు, ఒకవేళ నేను రాజ్యాంగాన్ని రాసి ప్రజల చేతుల్లో పెడుతున్నాను, దీన్ని కనుక సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకోకపోతే ప్రమాదము అని చెప్పారు. అందుకనే సవరించుకోమని కూడా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలానుగుణంగా సవరించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నంగానే మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని సవరించుకోవడం కూడా జరిగింది. మరి మిత్రులారా, ఇక్కడ
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఒక మాట చెప్పడం జరిగింది తన యొక్క ఉపన్యాసంలో. ఈ రాజ్యాంగాన్ని రాసినంత మాత్రాన ప్రజలకు మేలు జరగదు. ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు చేస్తారో, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి ఎవరైతే ప్రభుత్వ నాయకుడు ఉంటాడో అతని చేతుల్లో దీని యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు ఉందని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం సాక్షిగా ప్రజలకు సేవ చేస్తామని ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రభుత్వ పగ్గాలు చేపట్టినటువంటి ప్రజానాయకులు ఈరోజు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కొరకు మాత్రమే పాటుపడుతూ దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని వాళ్ళు కుంగలదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భారత రాజ్యాంగం ప్రకారం పదవులు చేపట్టినటువంటి ఎవరైతే ప్రజా పాలకులు ఉన్నారో ఆ పాలకులు కొంచెం రాజ్యాంగంలో ఏం చెప్పబడుతుంది, రాజ్యాంగంలో మరి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, మరి ఏ ప్రజలకు అవి అందట్లేదు అని చెప్పి తెలుసుకొని ఈరోజు ప్రజానాయకులు ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో